please understand the burden of the Holy Spirit in this morning. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని భారాన్ని దయతో మీరందరూ గ్రహించాలి. When a believer pushes the needs of God in prayer and puts his needs ahead in prayer. ఇదిగో బిడ్డలారా, ఒక విశ్వాసి ఎప్పుడు దేవుడి అవసరాలను ముందు పెడతారు, మరి ఎప్పుడు ఆయన అవసరాలను ముందు పెట్టుకుంటూ ఉంటారు. When a believer pushes the needs of God and replaces his needs in the place of God's needs first. ఇదిగో బిడ్డలారా, ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుని అవసరతల స్థానంలో తన అవసరతలన్నీ కూడా పెట్టి ఆ అవసరాలను ముందు పెడుతూ ఉంటారో, that is called idolatry in the sight of God. దేవుని దృష్టిలో అది ఒక విగ్రహారాధనగా పిలువబడతా ఉంది. Pushing the desires of God, దేవుని అవసరాలను తోసేయడం, pushing the needs of God, దేవుని అవసరాలను పక్కకు పెట్టేయడం, pushing the works of God, దేవుని కార్యాలను తోసేయడం, pushing the will of God, దేవుని చిత్తాన్ని తోసేయడం, and putting our prayer points. వాటి స్థానంలో మన ప్రార్థన అవసరాలు పెట్టడం. Oh God, ఓ దేవా, bless me. నన్ను ఆశీర్వదించండి. Oh God, దేవా, give me a big church. ఒక పెద్ద మందిరాన్ని ఇవ్వండి. Oh God, దేవా, let the womb of my children be open. అయ్యా, నా పిల్లల గర్భము తెరవబడాలి. Oh God, దేవా, bless my children with good నా education. పిల్లలను మంచి చదువుతో దీవించండి. Oh God, దేవా, heal my people. నా ప్రజలను బాగు చేయండి. This is called idolatry in the sight of God. దేవుని దృష్టిలో దీనినే విగ్రహారాధన అని పిలుస్తూ ఉన్నాం.